హలో అండి అందరికీ. ఈరోజు మనం స్పాంజ్లా ఉండే ఆమ్లెట్ని చేస్తాం. అంటే మెత్తగా స్పాంజ్లా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని నేను 2 గుడ్లు పగలగొట్టుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కదిపి పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో అది మొత్తం వేస్తున్నాను. ఆమ్లెట్ లావుగా రావాలి, స్పాంజ్లా ఉండాలంటే ఒక్క గుడ్డు అయితే అస్సలు వేయకూడదు. 2 గుడ్లు వేసి రౌండ్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఒక దగ్గరే ఉంటే మధ్యలో దొడ్డుగా ఉంటుంది, అంటే లావుగా ఉంటుంది, సైడ్లకు సన్నం అయిపోతుంది. ఇదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆల్రెడీ పొంగింది ఆమ్లెట్. ఇప్పుడు 1 సైడ్ ఉంది కదా, నెక్స్ట్ సైడ్కి తిప్పేయాలి ఆమ్లెట్ని మెల్లిగా. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ తిప్పేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇప్పుడు సైడ్ నుంచి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేద్దాం ఆయిల్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ని తిప్పేద్దాం, వెనుక వైపుకి తిప్పుదాం. చూడండి ఎలా పొంగుతుందో. ఇలాగే తిప్పుతూ కాల్చుకోండి. ఇప్పుడు మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా స్పాంజీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, లావుగా ఉంటుంది, తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.